హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. సో ఎప్పుడెప్పుడు అని చాలామంది వెయిట్ చేస్తున్న ఏపీ డిప్లొమో C20, C16 అండ్ ER91కి సంబంధించి బోత్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఎగ్జామ్ డేట్స్ అనేవి టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చాడు అండ్ ఫీ పేమెంట్ డేట్స్ అనేవి ఎనేబుల్ చేయడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించి మనకి 2 నోటిఫికేషన్స్ అయితే ఏపీ SBTET అనేది ఈరోజు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి అయితే నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. విత్ రిఫరెన్స్ టు ది సబ్జెక్ట్ సైటెడ్ అబౌవ్, కాపీ ఆఫ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ C16 5th సో ఇదంతా నేను ఆల్రెడీ చదివాను, మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరెవరికి సప్లిమెంటరీస్ ఉంటున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ C16కి సంబంధించి 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఎవరికంటే ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళి సెకండ్ బ్యాచ్లోని 5th సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే C16 ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, 5th సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. దాంతోపాటుగా C20 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ అలానే 4th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్, దాంతోపాటుగా C20 ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ అండ్ థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ అనేది జరగబోతున్నాయని చెప్పి టోటల్గా. అండ్ ER91కి సంబంధించి సెకండ్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి జూన్, జూలై 2022 నుండి మనకైతే జరగబోతున్నాయని చెప్పి మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫీ పేమెంట్ విషయానికి వచ్చేస్తే, ఫీ పేమెంట్ కూడా మనకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు చూసి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో చూసారు కదా, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి C20, C16 చూడండి. C20కి రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ అండ్ 4th సెమిస్టర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసప్పటికి ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ సెమిస్టర్. అండ్ C16 రెగ్యులర్ ఎగ్జామ్స్ వచ్చేసినప్పటికి 5th సెమిస్టర్ అండ్ సప్లిమెంటరీ వచ్చేసినప్పటికి C16 ఫస్ట్ ఇయర్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th సెమిస్టర్ యొక్క రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేది. అండ్ ER91 వచ్చేసినప్పటికి ఓన్లీ సెకండ్ ఇయర్ ఫ్రమ్ బ్యాచ్ 2019 to 2020 బ్యాచ్ అని మెన్షన్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసినప్పటికీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఆఫ్టర్ బిఫోర్ థియరీ ఎగ్జామినేషన్, డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్, బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ల్యాబ్ ఇంటర్నల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ రెగ్యులర్ థియరీ ఎగ్జామినేషన్స్ టెంటేటివ్లీ, ఇవి రెగ్యులర్కి సంబంధించి మాత్రమే ఇచ్చారు. సప్లిమెంటరీ డేట్స్, టెంటేటివ్ డేట్స్ కూడా మనకి ఇవ్వలేదు. సో సప్లిమెంటరీ డేట్స్ కూడా త్వరలోనే మనకైతే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే నోటిఫికేషన్ వన్స్ వచ్చింది కాబట్టి త్వరలోనే రిలీజ్ చేస్తారు. సో డేట్ వచ్చేసినప్పటికీ రెగ్యులర్ ఎగ్జామినేషన్ డేట్ 29/6/2022 ఫస్ట్ ఇయర్ అండ్ 5th సెమిస్టర్. అండ్ అలానే 11/7/2022 నుండి 4th సెమిస్టర్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జూన్ 29th నుండి C20 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ అండ్ అలానే C16 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అండ్ జూలై 11th నుండి 4th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఇవైతే మనకి టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. సప్లిమెంటరీ ఏవి కూడా మనకైతే మెన్షన్ చేయలేదు. అండ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది June 4th నుండి. ఇవి బోత్ సప్లీ అండ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి ఫీ పేమెంట్. బట్ సప్లీ ఏవైతే ఉన్నాయో నేను మెన్షన్ చేసినవన్నీ డేట్స్ ఎప్పుడు అనేది టెంటేటివ్గా ఇవ్వలేదు. బట్ ఇట్ మస్ట్ బి డన్ ఇన్ జూలైలోనే అవుతాయి అన్ని సప్లీ ఎగ్జామినేషన్స్ కూడా. డేట్ అయితే చెప్పలేదు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది June 11th క్లోజ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విత్ పెనాల్టీ అనేది 14th. అండర్ తత్కాల్ స్కీమ్ పే చేయాలనుకున్న వాళ్ళు 16th. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ ఆఫ్ సెషనల్స్ అనేవి July 10th. అండ్ అప్లోడింగ్ ఆఫ్ ప్రాక్టికల్స్ కూడా July 10th ఇచ్చారు లాస్ట్ డేట్. అవన్నీ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఫీ అనేది C20 ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఫీ అనేది ఎగ్జామినేషన్కి 550 రూపీస్ ఉంటుంది. లేట్ ఫీ పే చేసినట్టయితే ఫీ ఫర్ హోల్ ఆర్ పార్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ఫార్మసీ కోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 800. అండ్ అడిషనల్ ఫీ ఫర్ పాస్ సర్టిఫికేట్ ఫర్ దోస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ రెగ్యులర్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఎవరైతే C16 5th సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజ్ 550 రూపీస్తో కాకుండా ఇంకా అడిషనల్గా 600 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ ఫైనల్ పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. అండ్ ఓన్లీ C20 వాళ్ళకి మాత్రం ఓన్లీ 550 రూపీస్ మాత్రమే పే చేయాలి. సప్లీ కూడా 550. ఓన్లీ C16 ఫైనల్ ఇయర్ మాత్రమే
అడిషనల్ 600 పే చేయాలి. అండ్ లేట్ ఫీ పెనాల్టీ అనేది 600 పడుతుంది అప్ టు 14th వరకు. అండ్ 16th వరకు అండర్ తత్కాల్ స్కీమ్లో పే చేయాలనుకున్న వాళ్ళకి 3000 అడిషనల్ ఫీజు. అండ్ కాండేషన్ ఫీజు అనేది మీకు గనక 65 to 75 అటెండెన్స్ బిట్వీన్లో ఉన్నట్టయితే 800 ఫీజు అనేది పోర్టల్లో లింక్ ఇస్తారు, ఆ లింక్లో పే చేయాలి. అండ్ ఫీ పేమెంట్ మరొకసారి చెప్తున్నాను, June 4th నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినప్పటికీ C20 రెగ్యులర్ ఫస్ట్ ఇయర్కి 29th నుండి, అండ్ C16 5th సెమిస్టర్ కూడా రెగ్యులర్ 29th June నుండి ఇచ్చారు. అండ్ C20 4th సెమిస్టర్ డేట్ వచ్చినప్పటికీ రెగ్యులర్ ఎగ్జామినేషన్ 11th నుంచి ఇచ్చారు. సప్లిమెంటరీ డేట్స్ మాత్రం ఎటువంటివి అనౌన్స్ చేయలేదు. రిమైనింగ్ అన్నీ కూడా ఫర్దర్ కోర్సులో అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా జూన్ ఎండింగ్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి జూలై ఎండింగ్ వరకు బోత్ C16 C20 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తున్నట్టుగానే C16లో అన్ని సెమిస్టర్స్ కూడా సప్లిమెంటరీ పెడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. అండ్ పోర్టల్ లింక్ అనేది కింద డిస్ప్లేలో పెడతాను, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ చెక్ యువర్. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.